పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం. జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకి అనేకమైనటువంటి లీలలు చేశారు. కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయేదంతా కూడా చెప్పారు, ఏమేం జరుగుతాయని. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, నవాబుకి కాలజ్ఞానం వినిపించాలని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఆహ్వానిస్తాడు నవాబు. ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఒకసారి దేశాటనం చేయాలనేటటువంటి ఒక కోరిక పుట్టింది. అప్పుడు ఆయన బనగానపల్లి నవాబు విన్నాడు. ఈయన యొక్క మొత్తం అంతా కూడా విని జోస్యాలు మహిమలు ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తుంటే పిలిపిస్తాడు. అతనికి నమ్మకం కలగలేదు. అయినా సరే అందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలుసుకోవాలనుకొని ఏం చేశాడంటే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎంత సత్యం ఉందో తెలుసుకుందామని చెప్పేసి ఆయన భటులందరి చేత బ్రహ్మంగారిని పిలిపించారు. బ్రహ్మంగారు వచ్చారు. వస్తే ఎదురు వెళ్ళి నమస్కారం చేశాడు, చక్కగా స్వాగతం పలికాడు. వచ్చిన తర్వాత ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు. మరి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి తిండి పెట్టాలి కదా, అందుకని నవాబ్ ఏం చేశాడు, తన సేవకుని పంపి మీరు పళ్ళు పలహారాలు తీసుకురండి అని చెప్పాడు. అందులో బ్రహ్మంగారికి తెలియకుండా మాంసపు ఖండాలు, అంటే మాంసపు మొక్కల్ని ఆ ప్లేట్లో పెట్టేయమన్నాడు. పళ్ళు పలహారాల మధ్య పెట్టేసి ఒక వస్త్రానికి కప్పేసి తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మంటే పురమాయించేసరికి నవాబ్ ఆదేశం ప్రకారం ఈ భటుడు తీసుకొస్తాడు. తీసుకొస్తే బ్రహ్మంగారు ఏమంటారంటే, ఆ వస్త్రం ఉండగా నేను తినను అని నవ్వి ఆ వస్త్రాన్ని తీయమంటాడు. తీయమనగానే నవాబ్ ఆశ్చర్యపోతాడు. ఈసారి ఏదో గురువులతో అందుకే ప్లే చేయకూడదు అనమాట, ట్రిక్స్ ప్లే చేయకూడదు. అది ఇలా తీయగానే అన్ని పువ్వులు అయిపోయినాయి. పువ్వులు అయిపోయేసరికి ఆశ్చర్యపోతాడు. అమ్మో, ఈయన మహాత్ముడు వచ్చినటువంటి వాడు కాబట్టి ఈయన చెప్పేటటువంటి జోస్యాల్లో ఖచ్చితంగా కాలజ్ఞానం ఉంది, మహిమ ఉంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పి, అయ్యా మీరు గురువుగారు నాకు కూడా కాలజ్ఞానాన్ని వినిపించండి అని అడుగుతారు. అప్పుడు కొన్ని సంగతులు వివరించారు. వాటిల్లో మన యొక్క జగద్గురువు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే, విచిత్రమైనటువంటి ఈత చెట్టు ఒకటి పుడుతుంది. ఆ ఈత చెట్టు రాత్రులు నిద్రపోద్ది, అంటే ఇలా పొడుగుండిపోద్ది, మనుషులు పడుకున్నట్టు. మళ్ళీ లేచి నిలబడుతుంది పగలయ్యేసరికి. ఇలా 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ చెట్టు చనిపోతుంది, నశిస్తుంది. అప్పటి నుంచి ఇక ఆ చెట్టు అలా ప్రవర్తించిన తర్వాత నుంచి దేశంలో కరువు ప్రారంభం అవుద్ది అన్నారు. ఇది జరిగింది, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది ఈ విషయం యథార్థంగా. గుంటూరు దగ్గర చేబ్రోలు అని ఒక ఊరుంది. మరి అక్కడ ఒక పొలంలో, ఒక రైతు దగ్గర ఒక పొలంలో ఈత చెట్టు అచ్చం బ్రహ్మంగారు చెప్పినట్టుగానే అది రాత్రులు ఇలా పడుకునేది. ఒక డొంక రోడ్డు ఉందన్నమాట, ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకి అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించి అప్పట్లో జనమంతా కూడా తెగ చెప్పుకొని మొత్తం మన దినపత్రికలో, లీడింగ్ దినపత్రికల్లో, న్యూస్ పేపర్లలో కూడా వచ్చిందనమాట. అలాగే కలియుగంలో 5097వ సంవత్సరం వస్తుంది. అక్కడ ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ సంవత్సరం పేరు ధాతృనామ సంవత్సరం అన్నమాట. ఆ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో మనకి రూపాయికి చారెడు బియ్యం మాత్రమే దొరుకుతాయి. జనం అరిచి అరిచి చనిపోతారనమాట. ఇప్పటికే మనం బియ్యాలు కనుక చూసుకుంటే ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు 100 రూపాయల దగ్గరికి మనకి కిలో బియ్యం వస్తున్నాయి, 80, 100 ఇలా చూస్తున్నాం కదా. కాబట్టి ఇంకా ఆకలి చావులు మొదలయ్యాయి. కాబట్టి కొన్నాళ్ళకి పేద ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ బియ్యం ఉంటాయి అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఇకపోతే బ్రహ్మంగారు అన్నీ కూడా మీరు ఎవరినైనా చూడండి, మొహమాటం లేకుండా నిజాయితీగా నిర్భయంగా చెప్పాలి. అంతేగాని నా బాబు ఏమనుకుంటాడో, గవర్నమెంట్ ఏమనుకుంటుందో అని చెప్తే ఇంక నువ్వు గురువు ఎలా అవుతావు? కాబట్టి జగద్గురువు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు అన్నీ కూడా నిజాయితీతో, నిర్భీతితో అన్నీ చెప్పేవారు. ప్రజలకి మనకి మంచి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో నవాబుని సంతోషపెట్టేందుకు తనకి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ఏది నిజంగా తనకు అనిపించిందో దాన్నే చెప్పుకుంటూ మనకి గురుదేవులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అవి మనకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు 5000 సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి
వంశంలో అచ్చమ్మ వంశంలో, అచ్చమ్మ అంటే ఆయన ఆవులు కాశారు కదా, ఇచ్చింది కదా ఆవిడ అనమాట. గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరు కూడా మిగలరు అని చెప్పారు. అలాగే ఈ వంశంలో ఉన్నటువంటి ఆస్తి ఏమిటంటే గోవులు. అవి మందలో, ఆ గోవుల మందలో ఒక్క ఆవు కూడా ఉండదు అని చెప్పారు. అది జరిగింది. అలాగే బనగానపల్లి నవాబు పాలన క్రమంగా నాశనం అయిపోతుంది అన్నారు. అతనికి వచ్చేటటువంటి ఆదాయం అంతా క్షీణిస్తుంది అన్నారు. అలాగే జరిగింది. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం తర్వాత ఆయనకి 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. నవాబు గారు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి చక్కగా 70 ఎకరాలు ఇచ్చాడండి. ఇస్తే తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత జగద్గురువైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు స్వాముల వారు తన భక్తులకి జ్ఞానబోధన చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు. మరి దేశాటనకు బయలుదేరారు కదా బ్రహ్మంగారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక వచ్చింది, ఆయనకి పుట్టింది. తన కోరికని భక్తులు శిష్యులకి చెప్పారు. వారెవరు కూడా గురువుగారిని వదిలేసుకుని ఎవరుంటారండి బాబోయ్, మళ్ళీ ఈయన వస్తాడో రాడో, ఎందుకు వచ్చిందని ఇక్కడే ఉండిపోండి అంటారు. ఒప్పుకోలేదనమాట దేశాటనకి. కానీ అంతా సర్వేశ్వరి నిర్ణయం అని చెప్పి ప్రకారం జరుగుతుందని చెప్పి తన పర్యటనని ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించకూడదు అని చెప్పారు స్వామివారు. ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు. కడప జిల్లాకు ప్రయాణమయ్యి ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె అనే ఊరుకు చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకు చాలా బాగా నచ్చేసిందండి. ఇంకా అందుకని అక్కడే నివాసం ఏర్పాటు చేసేసుకొని ఆయన ఒక మామూలు వడ్రంగిలాగా బ్రతుకుతూ అక్కడ జీవితం గడుపుతున్నారు. తన గురించి కానీ ఎప్పుడు ఎవరికి గొప్పలుగా చెప్పుకోవడం కానీ ఏది కూడా చేయలేదు ఆయన. ఇలా ఉంటే ఆ ఊర్లో ఒక అమ్మవారి గుడి ఉందన్నమాట. అది పోలేరమ్మ గుడి. ఆ గుడిలో ప్రతి సంవత్సరము కూడా వేలాది రూపాయల ఖర్చుతో మనకి జాతర జరగడం ఆనవాయితీ. ఇప్పుడు చాలా గ్రామాల్లో జరుగుతాయి కదా, అలా అనమాట. దీనికోసం ఊళ్ళో ఉన్న వారంతా కూడా చందాలు వేసుకునేవారు. ఆ ఊరి పెద్దలంతా ఏం చేశారు, వడ్రంగి పని చేసుకుంటూ ఉన్నాడు కదా, బ్రహ్మంగారి దగ్గరికి వచ్చి అమ్మవారి జాతరకి చందా ఇమ్మని అడిగారు. అడిగితే తాను పేదవాడినని చెప్పి తానేమీ ఇవ్వలేనని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారు. అప్పుడు దాంతో ఆ ఊరి పెద్దలంతా కూడా ఆయనతో ఎగతాళి చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తాను జాతరకు ఏదో ఒకటి ఇస్తానులే అని చెప్పేసి, కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరికి పెద్దలందరూ కూడా మీరంతా రావాలి అని చెప్పాడు. చెప్తే బ్రహ్మంగారు చెప్పారు. ఆ మాట ప్రకారం అందరూ కలిసి ఆ ఊరికి మొత్తం దేవత గుడి దగ్గరికి, పోలేరమ్మ తల్లి దగ్గరికి వచ్చారు. వస్తే గుడి బయట నుంచున్నాడు కదా బ్రహ్మంగారు, ఒక చుట్ట తీసుకున్నాడు. చుట్ట తీసుకుని గుడిలో అమ్మవారిని ఉద్దేశించి ఏమన్నాడు, నిప్పు తీసుకురా అని అమ్మవారిని అన్నాడు. పిలిచేసరికి వెంటనే అమ్మవారు ఏం చేసిందండి, అదృశ్య రూపంలో ఒక మూకుళ్ళలో నిప్పుని ఆయనకి తీసుకొని వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా భయం వేసి వాళ్ళకి ముక్కును వేలేసుకున్నారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, మనం జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఏ విధంగా అయితే అన్ని మతస్థుల్ని కూడా ఆయన హక్కుని చేర్చుకుంటారు. మీరు ఎవరినన్నా తీసుకోండి, మహాత్ములు మనకి రామానుజాచార్యులు వారు, తర్వాత మధ్వాచార్యులు వారు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ఎవరైనా సరే, స్వామి వివేకానంద, మహాత్ములంతా కూడా అన్ని మతాలని కూడా సమానంగా ఆదరిస్తారు బ్రహ్మంగారు. వివాహం అయిన తర్వాత కొంతకాలం ఆయన తన భార్యతో కలిసి జీవిస్తూ తన శిష్యులకి శిష్యబోధన చేసుకుంటూ గడిపారు. ఆయనకి ఎక్కడా కూడా తనను తాను దేవుడిగా కానీ దేవదూతగా కానీ ఆయన అస్సలు ప్రకటించుకోలేదు. తనకు శిష్యులు ఉన్నారని కూడా ఆయన చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పుకోలేదు. ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చేటటువంటి సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకు మాత్రమే ప్రయత్నిస్తూ ఉండేవారు ఆయన. అంతే తప్ప తన గురించి కానీ తన శక్తి గురించి కానీ అసలు చెప్పుకోలేదు. మహిమలను కూడా ఎప్పుడు కూడా ప్రదర్శించుకోలేదు. అందుకు ఆయనకి అసలు ఆసక్తే ఉండేది కాదు. అందువల్ల బ్రహ్మంగారిని ఎవ్వరు కూడా స్వామీజీగా ఎవ్వరు కూడా గుర్తించలేదు. ఇప్పుడు చూడండి, స్వామీజీ అంటూ అందరూ వాళ్ళని జగద్గురువు, సద్గురువు, సిద్ధగురువు అని చెప్పేసి పేర్లు పెట్టేసి వాళ్ళ శిష్యులు పల్లకి సేవ, కారుల్లో సేవ, పాద పూజలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కడికి ఒక శక్తి కూడా ఉండదు. కానీ అన్ని శక్తులు ఉన్నటువంటి జగద్గురువు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడూ కూడా ఆయన ఎవరు కూడా ప్రజల స్వామీజీగా గుర్తించలేదు. ఎందుకంటే అన్ని మతాల వారిని ఆయన ఆదరించారు కాబట్టి. ఇలా అనుకుంటే బ్రహ్మంగారికి ఇంకా ఇలా చెప్పుకోవడం, వాళ్ళు గుర్తించలేకపోవడం ఏమిటి, అసలు ఆయనకి ఇష్టం లేదు. ఆయన సంకల్ప మాత్రం చేత
ఆయన గుర్తింపబడతాడు. కాబట్టి ఆయన్ని ఒక జ్ఞానిగా మాత్రమే గుర్తించారు తప్ప అంతే హిందూ మతానికి సంబంధించినటువంటి గురువుగా ఎవరు కూడా గుర్తించలేదు. కాబట్టి ముస్లిం మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన శిష్యులుగా ఉన్నారు. ఆయన మానవులందరినీ కూడా మతం దృష్టితో చూడలేదు. అందువల్లనే ఆయనకి అన్ని మతాల వారిలో కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని వాటిల్లో ప్రయాగ తీర్థంలో చాలామంది మరణిస్తారు, కొద్దిమంది మాత్రమే బ్రతుకుతారన్నారు. అక్కడ మరి ప్రయాగ పుణ్యక్షేత్రం చాలామంది భక్తులు మరి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఒకసారి జరిగినాయి కూడా. అలాగే భక్తులంతా ఎక్కువ మంది మరణిస్తారని చెప్పారు. అలాగే సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారు అని చెప్పారు. అంటే సరస్వతీదేవి చదువుకోవడం అంటే ఏంటి? చదువు కొనడం అయిపోయింది. ఇప్పుడు చదువుకోవడం కాదు, కష్టపడి చదువుకోవడం కాదు. కొన్ని యూనివర్సిటీస్లో మనం ఆన్లైన్ యూనివర్సిటీస్ కొన్ని చూస్తే డిగ్రీలే ఇచ్చేస్తున్నారు, నిజంగా సర్టిఫికేట్లే చేసేస్తున్నారు. కష్టపడి చదవకపోయినా మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉండేవారు ఇదివరకు. కంపల్సరీ ప్రమోషన్ చదవకపోయినా సరే ఉత్తీర్ణలు చేసే కొన్ని కాలేజీలు ఉన్నాయి, చదవకపోయినా సరే స్కూళ్ళు ఉన్నాయి. అలా కనుక వీలు లేకపోతే కొన్ని తమిళనాడు ఇలాంటి చోట్ల కొన్ని విశ్వవిద్యాలయాలు సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా పుష్కలంగా ఉన్నాయని మనం ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్లుగా సరస్వతీదేవిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇక మూసీ నది ఉంది కదండి, హైదరాబాద్లో మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుందన్నారు. ఆ వరదల్లో ప్రజలంతా కూడా మరణిస్తారు. అనంతరం నీ వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి మళ్ళీ బాగు చేస్తారు. నీ సామ్రాజ్యం గల అడవులు అన్నీ కూడా ఫలవంతంగా మారతాయి, పల్లెలు పట్టణాలుగా మారతాయి, చంద్రమతీదేవి కళలు మళ్ళీ తొలగిపోతాయి అని చెప్పారు. హైదరాబాద్ విషయంలో ఈ వాక్కు రూఢి అయ్యింది. మనకు 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చాయండి. వస్తే 6వ నిజాం నవాబ్ ఎవరో కాదండి, మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది. ఆయన హైదరాబాద్ నగరం మళ్ళీ తిరిగి బాగుపడింది. ఆ తర్వాత చాలా వరదలు వచ్చినా సరే ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పోయింది. మరి బ్రహ్మంగారు మాటలు అక్షర సత్యాలయ్యాయి. మరి అలాగే స్త్రీలంతా కూడా పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారని చెప్పారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము, స్త్రీలు పురుషుల్లో కామవాంఛలు బాగా పెరిగిపోయి వావి వరుసలన్నీ కూడా మాయమైపోయి లివింగ్ ఇన్ రిలేషన్ అని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇలా రకరకాలుగా వాళ్ళు తిరుగుతున్నారు, డేటింగ్ అని ఇలా. మరి అలాగే తనను తాను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళకి తనను తాను రమణ మహర్షి గారు అన్నట్టుగా తనను తాను ఎవరైతే తెలుసుకుంటారో కోహం అని చెప్పి నిన్ను నువ్వు తెలుసుకో అనేటటువంటి వాళ్ళకు మాత్రమే వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం అవుతుంది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అర్థమవుతారు, వాళ్ళకి కనబడతారు. అలాగే ఆఖరిగా అతి ముఖ్యమైనటువంటిది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకటి చెప్తారండి. అసలు మనకి ముందు ఏమవుతుందండి, ముచ్చమంత బంగారం కూడా ఉండదు అని చెప్పారు. అసలు ఇది నిజం. ఇప్పుడు తులం ఎంత మూడవుతుందండి, 80,000 దాటుతుంది. ₹1,00,000 పెద్ద పరిస్థితి ఏముందండి. కాబట్టి అస్సలు ఇంకా మళ్ళీ మనకు బంగారం దొరికే అవకాశం లేదు. అయితే దానికి ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పారు. మన ఇంట్లో స్థిర నివాసంగా బంగారం ఉండాలన్నా, మహాలక్ష్మి ఉండాలన్నా దాన ధర్మాలు విపరీతంగా చేయమన్నారు. వికలాంగులకి, ముసలి వాళ్ళకి, ఆ తర్వాత అనాథలకి, తర్వాత ఎవరైతే హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడీ అని స్వామి వివేకానంద చెప్పినా అదే చెప్పారు. ఎవరైతే విరివిగా ఇళ్లల్లో దాన ధర్మాలు, భోజనాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసమై చక్కగా బంగారం ఉంటుంది. అంత బంగారం రేటు ముందులో వెళ్ళిపోయినాయి. అందుకనే మీరు చూడండి, చాలామంది 250 తులాల బంగారం కొన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుకు పెళ్లి కాదు. ఇంకొకళ్ళు 100 తులాల బంగారం దాకా కొంటారో తాకట్టు పెట్టేస్తారు బ్యాంకుల్లో. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవే కారణాలు. కాబట్టి అందరూ పిసనారితనాలు చేసి బంగారాలు దాచుకుని కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ధర్మబద్ధంగా ఉండేటటువంటి వాడిని మాత్రమే బంగారం మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తుంది. కాబట్టి దాన ధర్మాలు బాగా చేయండి. తర్వాత పేదవాళ్ళకి చేయండి, అనాథ పిల్లలకి చేయండి. తర్వాత చక్కగా మిమ్మల్ని చేసి వచ్చినటువంటి ప్రతి పేదవాడిని గౌరవించండి, గుర్తించండి. ఈ విధంగా చేసుకుంటే మీకు బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఉన్నటువంటి అన్ని పాయింట్లు మీకు జరిగిపోతాయి. ముఖ్యంగా బంగారం విషయంలో నొక్కి చెప్పారు గురువుగారు.
కాబట్టి ఇలాంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు వందల వీడియోలు అవుతాయి. మనం చెప్పుకుంటూ పోతే ఆయన మహిమలు తప్పకుండా సద్గురువు ఆయన, జగద్గురువు ఆయన, పరమాచార్య ఆయన. అటువంటి జగద్గురువైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క లీలల్ని, ఆయన యొక్క కాలజ్ఞానాన్ని మనం తెలుసుకుంటూనే ఉందాం. దానికోసం మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.